హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినీస్ కిచెన్. హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త రకం స్నాక్స్ని అడుగుతూ ఉంటారు. అయితే ఎండ వేడికి గంటల తరబడి స్టవ్ దగ్గర నిలబడి స్నాక్స్ని చేసి పెట్టాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అలా కాకుండా ఒక 20 నిమిషాల్లో అన్ని ఇంట్లో ఉండే వాటితోని పిల్లలకి నచ్చేలా చాలా సింపుల్గా స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ రోజు వీడియోలో చూద్దామండి. అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇంట్లో ఉండే ఏదైనా ఒకే కప్పుతో అన్నిటినీ కొలిచి తీసుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకుని ఏ కప్పుతో అయితే నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేసిన తర్వాత కూడా మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి చేసినట్లయితే ఉండలు ఫామ్ అయిపోతాయి. లో ఫ్లేమ్లోనే ఇలా బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ నుంచి దించిన తర్వాత కూడా ఒక హాఫ్ మినిట్ పాటు కలుపుతూ ఉంటే తొందరగా చల్లారిపోతుంది. ఇది కొద్దిగా చల్లారి మనం చేతితో తాగగలిగే వేడికి వచ్చిన తర్వాత ఇందులోకి 2 పెద్ద స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండి వేసిన తర్వాత చేత్తోనే బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకోండి. ఒకవేళ పిండి మీకు ఇంకా తడిగా అనిపిస్తే మరొక స్పూన్ మైదా పిండిని వేసుకోవచ్చు. అంతా బాగా కలుపుకొని ఇలా దగ్గరగా చేసుకున్న తర్వాత పిండి చేతికి అంటుకోకుండా ఉండడం కోసం 1 స్పూన్ నూనెను వేసుకుని కలుపుకోవాలి. ఇలా పూర్తిగా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుని చేతులకి నూనె రాసుకుని ఇలా చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అందుకని ఉండలు చేయడానికి ఎక్కువ టైం పట్టదు. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. అయితే పిండి చేతులకు అంటుకుంటుందని ఏమైనా అనిపిస్తే మధ్యలో ఇంకొకసారి చేతులకు ఆయిల్ అప్లై చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఉండల్లో చేసుకునేటప్పుడు ఇలా చిన్నగానే ప్రిపేర్ చేసుకోండి. ఇలా కొంచెం చిన్న సైజులో చేసుకున్నట్లయితే ఫ్రై అయిన తర్వాత లోపల పిండి పిండిగా లేకుండా చక్కగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ని ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. మీకు ముందుగా చెప్పినట్లుగా ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఆయిల్లో వేసిన వెంటనే వీటిని కదపకుండా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మధ్య మధ్యలో కదుపుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్నాక్స్లో మైదా పిండి కంటే బియ్యం పిండినే ఎక్కువ ఉపయోగించాం కాబట్టి ఇవి అసలు ఆయిల్ని పీల్చవండి. అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. నేను చాలా సింపుల్గా ఉప్పు కారం వేసి చూపిస్తున్నాను కదండి. ఇందులోని రకరకాల పొడులను వేసుకుని లేదా వెజిటబుల్స్ని వేసుకుని మంచి మంచి ఫ్లేవర్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మంచి రంగు రాగానే వీటన్నిటిని కూడా ఆయిల్ నుంచి తీసుకుని ప్లేట్లోకి వేసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఈ బాల్స్ ఆయిల్లో విరిగిపోవడం, పగిలిపోవడం లాంటివి కూడా ఏమీ ఉండవండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన వాటిని టమాటా కెచప్తో కానీ మయోనైస్తో కానీ సర్వ్ చేసుకున్నట్లయితే పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. ఎప్పుడు రెగ్యులర్గా చేసే స్నాక్స్ అయితే పిల్లలు తినడానికి ఇష్టపడరు కదండి. అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. వాళ్ళకు కూడా బాగా నచ్చుతాయి. మరి ఎంతో సింపుల్గా అయిపోయే ఈ స్నాక్స్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.